సమిష్టిగా నిర్ణయిస్తాం. న్యాచురల్లీ ఇప్పుడు నేనేమంటానంటే అర్హత ఉండి పొందితే వేరు. కేసీఆర్, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ వరకు ఓకే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? కవిత గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? సంతోషరావు గారు పేర్లు తీసుకోవడం సబబు, కానీ సంతోషరావు గారు ఉద్యమంలో ఏం పాత్ర పోషించారు? వస్తారు, అవసరాన్ని బట్టి వచ్చారు. సో నేనేమంటా అంటే పదవులు ఇచ్చేటప్పుడు నిజంగా కూడా కష్టపడే ప్రజాక్షేత్రంలో ఉండి కుటుంబాలకు నిమిత్తం లేకుండా పదవులు ఇవ్వచ్చు, కానీ అసలు శ్రమ పడకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా మావారు మా ఇంటి వారని పదవులు ఇచ్చుకున్నప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. 100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ కుటుంబం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇప్పటికే సమూలంగా దోచేశారు, ఇంకా దోపిడీ గురవుద్ది. కాబట్టి ఆ కుటుంబం అధికారం రాకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వారి చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు కూడా మెరుగుపడ్డాయి. గెలుస్తుంది కాబట్టి వచ్చారని మీరు అనుకుంటున్నారు, వారు వచ్చారు కాబట్టి గెలిచారని వారు అనుకుంటున్నారు. రెండు కూడా వయసు వరుస విషయాలు. అన్ని చోట్ల సామాజిక న్యాయం ఉంటుంది. సామాజిక న్యాయం ఇస్తుంది ఈ దేశంలో ఏ పార్టీ? సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఎవరు? రాహుల్ గాంధీ కదా. ఇలా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాము అంటే ఎవరి గొప్పతనం అది? ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండాని రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేమందరం కలిసి ఇంప్లిమెంట్ చేశాం. ఇది ఏ ఇతర పార్టీతో సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని హక్కున పెట్టుకుని న్యాయం చేసే పార్టీ కాబట్టే కుల సర్వే ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. ఎవరన్నారు దూరం అవుతున్నారని? దూరం అవుతున్నారు మేమేమనలేదు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా మా ఎంట వస్తున్నారనే కదా. ఇలా ప్రతిపక్షాలు, ప్రతిపక్షతో పాటు కొంతమంది మీలాంటి వ్యక్తులు కూడా మా మీద కథనాలు రాస్తున్నారు కదా. బీసీలు ఇవాళ మాతో ర్యాలీ అవుతున్నారని కదా బీజేపీకి బాధ. ఇలా బీసీలంతా కూడా రాహుల్ గాంధీతో మమేకం అవుతా ఉన్నారు. బీసీలంతా కూడా, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ అంతా కూడా రాహుల్ గాంధీ అనుకరిస్తూ ఉన్నారు. కాబట్టే మోడీ గారు ఎస్సీ లాంటి విషయాల్లో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఈ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆలస్యం అయింది, రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. కార్యవర్గం కానీ మంత్రివర్గం కానీ త్వరలో ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరికి ఏ రకమైన అవకాశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు, మేము, ఏఐసి నాయకులందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాము. ఉంటుందా ఉండదా అని మంత్రివర్గంలో విస్తరణ జరగడం మీకు అర్థమవుతుంది. నీకు నాకుందా? ఎస్, చెయ్యాలనే నేను మీ ద్వారా కూడా ఆ రోజు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే. మీరన్నట్టు అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో 100% తప్పు చేసిన వాడు ప్రతి వాడికి శిక్ష పడాలి. ముఖ్యమంత్రికి కానీ నాకు కానీ పార్టీ పరంగా ఏ అభిప్రాయాలు ఉండవు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉంది, మా పార్టీ గొప్పది కాబట్టి. ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు దాన్ని సర్దుకుంటాం. ఆ గొప్పతనం మాకే ఉంది. ప్రజాస్వామ్యంలో పరిపూర్ణంగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రకరకాల విషయాలపైన ముఖ్యమంత్రి గారికి అభిప్రాయం ఉండొచ్చు, మాకు అభిప్రాయం ఉండొచ్చు, బట్ అన్ని కలిసి సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి.
సిఎల్పి బహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి ఇది సిఎల్పిలో చర్చ పెట్టి, ఇది ఆనవాయితీ, ఇది చర్చ పెట్టాలి సిఎల్పిలో, ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు వినాలి, ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా చర్చిస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, కేటగరైజేషను, తర్వాత సన్న బియ్యము, ముఖ్యంగా మొన్న ఇటీవల చేసిన 42% రిజర్వేషన్, ఇవన్నీ మీద కూడా చర్చ ఉంటుంది.